నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు గైడ్ లో మనం ఫిబ్రవరి 9న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షను నిర్వహించబోతున్నారు। మరి ఈ నేపథ్యంలో ఈ ఉన్న తక్కువ కాలాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, అలానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు పోటీ పరీక్షల నిపుణులు విశ్లేషకులు కొడాలి భవానీ శంకర్ గారు। ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। నమస్కారం అండి। హలో అండి। అంటే ఇప్పుడు ఫిబ్రవరి 9th చాలా తక్కువ సమయం ఉంది, దీన్ని ఏ విధంగా వినియోగించుకోవాలంటారు? ఈ టెట్ 1లో అయినా టెట్ 2లో అయినా 90 మార్కులు శిశు వికాసము భాషలు అనే వాటికి కేటాయించడం జరిగింది। కాబట్టి మొత్తం 150 మార్కులు కానీ 90 మార్కులు దీనికే ఉన్నాయి। కాబట్టి అభ్యర్థులు ఈ 15 రోజుల సమయం ఏదైతే ఉందో దీని మీద దృష్టి పెట్టాలి। ఎందుకంటే ఇప్పటివరకు ఎగ్జామ్ జరిగిద్దా జరగదా అని చెప్పి చాలామంది ప్రిపరేషన్లో లేరు, కానీ సడన్గా ప్రభుత్వం డేట్ ప్రకటించేసరికి ఇక అందరూ మళ్ళీ ప్రిపరేషన్ మొదలెట్టారు। అటువంటిప్పుడు మొత్తం ఆల్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వటం అనేది అంత ఈజీ ఇష్యూ కాదు। కాబట్టి ఇమీడియట్గా 90 మార్కులు సులభంగా పొందే విభాగాల కింద ఈ శిశు వికాసము భాష 1 భాష 2 అనే 3 విభాగాలను పరిగణలోకి తీసుకోవచ్చు। అందువల్ల అభ్యర్థులు మొట్టమొదట ఈ విభాగాల మీద పట్టు సాధిస్తూ మిగతా 2 విభాగాల మీద దృష్టి సారించే వ్యూహాన్ని అనుసరిస్తే సులభంగా మార్కులు గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది। ఓకే, అలానే మీరు అన్నట్టుగా అసలు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారా లేదా, లేదంటే డేట్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి। అయితే ఇప్పుడు డేట్ కన్ఫర్మ్ చేశారు, కరెక్ట్గా 9th నిర్వహించబోతున్నారు అంటే మరి ఇప్పటికిప్పుడు ఈ తక్కువ కాలంలో అంటే ముఖ్యంగా 1లో కానివ్వండి 2లో కానివ్వండి ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడం ఎలా అంటారు? ఈ టెట్ 1లో అయినా టెట్ 2లో అయినా కామన్ టాపిక్స్ ఇందా మనం చెప్పిన 3 శిశు వికాసము తెలుగు భాష ఇంగ్లీష్ భాష 150కి 90 మార్కులు। జనరల్గా టెట్లో 100 మార్కులు పైన సాధిస్తే మంచి మార్కులు అవుతాయి। ఈ 3 విభాగాలను గట్టిగా ప్రిపేర్ అయితే 80 మార్కుల వరకు స్కోర్ చేయొచ్చు। మిగిలిపోయిన 60 విభాగాల్లో కంటెంట్ విభాగము పెడగాగి విభాగం అని 2 విభాగాలు ఉన్నాయి। ఆయా సబ్జెక్టుల్లో సాధారణంగా అభ్యర్థులకి కనీసం 50% నాలెడ్జ్ అయినా ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి గెయిన్ చేయగలుగుతారు। అదేవిధంగా పెడగాగి విభాగంలో అభ్యర్థి యొక్క ఓవరాల్ పాఠశాల వ్యవస్థ విద్యా ప్రమాణాలు బోధనా పద్ధతులు మొదలైన అంశాల మీద ప్రశ్నలు అడగటం జరుగుతుంది। గతంలో 3 సార్లు జరిగిన టెట్లో కూడా అదే ధోరణి అనుసరించడం జరిగింది। అందువల్ల పెడగాగి విభాగంలో సబ్జెక్టులు ఏవైనా కానీ అనుసరించే చదివే విధానం ఒకటే ఉంటుంది। ఆ విధానాన్ని అభ్యర్థులు పట్టుకోవటం ద్వారా అక్కడ కూడా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ 150 మార్కులకు గాను 34 మార్కులు పెడగాగి విభాగానికి ఉన్నాయి। అందువల్ల దానిలో ఉన్నటువంటి సులభమైన పద్ధతిని అంటే దాంట్లో ముఖ్య కీలకమైన అంశాలు ఏమున్నాయి, గత టెట్స్లో ఏ విభాగాల మీద అడగటం జరిగింది అనే విషయాన్ని కనుక పట్టుకోగలిగితే దానిలో ఈజీగా 20 మార్కుల వరకు స్కోర్ చేయొచ్చు। అంటే ఇందా మనం చెప్పిన 90 మార్కులు కానీ 80 మార్కులు అక్కడ స్కోరింగ్, అదేవిధంగా కంటెంట్లో 50% వరకు స్కోర్ చేయొచ్చు। అలాగే ఈ పెడగాగి విభాగంలో అనదర్ 20-15 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు। కాబట్టి ఇప్పుడు విస్తృతంగా ఉన్న సిలబస్ అంతా చూడకుండా గతంలో ఇచ్చిన పరీక్షలను పరిశీలిస్తూ ఏవే పార్ట్స్లో ఎక్కువ ప్రశ్నలు అడిగారని గమనించి విద్యార్థులు ప్రిపేర్ అయితే సులభంగా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది। అలానే ఇప్పుడు సబ్జెక్ట్స్ విషయంలో కూడా లాంగ్వేజెస్ విషయంలో తెలుగు ఇంగ్లీష్ వీటికి సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? తెలుగు ఇంగ్లీష్ విషయాలు చూస్తే లాస్ట్ టైం జరిగిన మొదటి టెట్లో 2011లో జరిగిన టెట్లో మాత్రం సాధారణ స్థాయిలో ప్రశ్నలు అడిగారు। 2012లో 2 సార్లు టెట్ ఎగ్జామ్ జరిగింది, 2 సార్లు కూడా చాలా కఠినమైన స్థాయిలోనే అడిగారు। ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు ఈ టీచర్ పోస్టులకి ఎక్కువగా అప్లై చేస్తుంటారు। అయితే వాళ్ళందరిలో ఉన్న లాగింగ్ ఏమిటి అంటే ఇంగ్లీష్లో బాగా వెనకబడి ఉంటారు। దానితో ఇంగ్లీష్లో గ్రామర్ బేస్గా అడుగుతున్న ప్రశ్నల్లో వీళ్ళు కనీసం 25% కూడా స్కోర్ చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు। దానివల్ల ఈ ఇంగ్లీష్ భాష మీద బాగా ఇంగ్లీష్ భాషలో వెనకబాటుతనం వల్ల అభ్యర్థులు తక్కువ స్కోర్ చేయగలుగుతున్నారు। అందువల్ల ఇప్పుడు ఈ దొరికిన కొద్దిపాటి టైంలో కూడా తెలుగు భాషలోను ఇంగ్లీష్ భాషలోను ఈ పెడగాగి విభాగం ఒకే రకంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంత సమయం కేటాయించి చదవటం వల్ల 2 భాషల్లో కూడా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది। ఎందుకంటే భాషాపరమైన బోధనా విధానాలు ఒకే రకంగా ఉంటుంది, ఇంగ్లీష్ కానివ్వండి తెలుగు కానివ్వండి। అందువల్ల ఆ పెడగాగిలు అవి కవర్ చేసుకోగలిగితే ఫస్ట్ స్టెప్। రెండవది తెలుగు విషయానికి వస్తే ఇప్పుడు వ్యతిరేక అర్థాలు అడిగినా లేదా భాషా వ్యాకరణ విషయాలు అడిగినా కానీ ఈ 8th క్లాస్ 7th క్లాస్ వీటిలో ఉన్న పద్యాల్లోంచి ప్రశ్నలు అడుగుతున్నాడు। అందువల్ల సొంత పదజాలాలు నేర్చుకోకుండా ఈ పద్యాల్లోని పాదాలను తీసుకుంటూ ఆ పాదాల్లో ఉన్నటువంటి పదాలని భాషా విషయాలని నేర్చుకోవడం ద్వారా సులభంగా
మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ భాష మీద కూడా అదే పరిస్థితి ఉంది. ప్రధానంగా వీళ్ళు ఈ 15 రోజుల్లో కనీసం ఒక 2 to 3 అవర్స్ వ్యాకరణ అంశాలకు ఎక్కువ టైం కేటాయించినట్లయితే గ్రామర్ విషయంలో ఎక్కువగా మార్క్స్ కరెక్ట్. సో వాటిని కేటాయించడం ద్వారా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్లో అలాంటి మెలకువలు పాటించడంతో ఆటోమేటిక్ తెలుగులో కూడా అదే కన్వీనియన్స్ ఉంటుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నా పేరు తేజస్విని. ఓకే చెప్పండి. నాకు తెలుగు కొంచెం ట్రైనింగ్ అయింది. పేపర్ 1 రాస్తే మంచిదా, పేపర్ 2 రాస్తే మంచిదా అని తెలుసుకుందామని. ఓకే సార్. ఓకే అమ్మా, మీరు తెలుగు పండిత్ ట్రైనింగ్ అయింది, మీకు పండిత్ స్థాయిలో గ్రేడ్ 1లోకి వెళ్ళాలా గ్రేడ్ 2లోకి వెళ్ళాలా అన్నది ముందు మీరు నిర్ణయం తీసుకోండి. అలాగే డిఎస్సిలో మీ జిల్లాలో ఏ వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయో చూడండి. బట్ 2 రాయటం వల్ల నష్టమేం లేదు. మీకు అనుకూలతను బట్టి తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు ఖాళీలు ఎందులో ఉన్నాయో దానికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. 2 విభిన్న సమయాలు కాబట్టి మొదటి 3 పార్ట్లు కామనే కాబట్టి 2 పరీక్షలు రాయటం అనేది తెలివైన నిర్ణయం. టెట్ 1 టెట్ 2లో కూడా ప్రత్యేక స్కోర్లు సాధించినట్లయితే వాటి పర్యాసనంగా తర్వాత డిఎస్సిలో మీకు ఎక్కువ వెయిటేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. అలానే ఇంతకు మనం తెలుగు మీడియం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అలానే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కూడా ముఖ్యంగా సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు గణితంలో వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అంటారు. ఇది నిజమేనా? దీని గురించి రైట్ అండి. టెట్ 2లో 2 వర్గాలుగా విద్యార్థుల్ని వర్గీకరించడం జరిగింది, అభ్యర్థుల్ని. ఒకటి సైన్స్ అభ్యర్థులు, రెండోది సోషల్ అభ్యర్థులు. ఓన్లీ 2 క్లాసిఫికేషన్స్, అదే 2 రకాల వర్గీకరణ. సైన్స్ అభ్యర్థులు అని చెప్తూ గణితము చదవమన్నారు, భౌతిక శాస్త్రము చదవమన్నారు, ఇతరత్ర బయో సైన్సెస్ విషయాలు కూడా చదవాలి. ఇప్పుడు జనరల్గా మన విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే ఇంటర్మీడియట్ తర్వాత అయితే గణిత విద్యార్థులు అవుతారు, లేదా సైన్స్ విద్యార్థులు అవుతారు, లేదా ఆర్ట్స్ విద్యార్థులు అవుతారు. దాంతో చాలామంది అభ్యర్థులకి వాళ్ళు బయో సైన్సో ఫిజికల్ సైన్సో అయితే వాళ్ళకి గణితం టచ్ పోతుంది. వాళ్ళు ఎప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ చదివిన రోజుల్లో ఉన్న గణితానికి ఇవాళ ఉన్నటువంటి గణితానికి స్టాండర్డ్స్ చాలా డిఫరెన్స్. ఈ రకమైన ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. దాంతో సైన్స్ అభ్యర్థులు ప్రధానంగా ఈ గణితంలోనూ భౌతిక శాస్త్ర అంశాల్లో కోపప్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కఠినత్వం అవనండి లేదా సిలబస్ పరిధి అవనండి అందరు అభ్యర్థులకు ఒకటే. అందువలన టెట్లో సాధించే స్కోర్ డిఎస్సిలో వెయిటేజ్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి పరిధి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా మరింత కష్టపడితే మిగతా అభ్యర్థుల కన్నా 1-2 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం ద్వారా డిఎస్సిలో వెయిటేజ్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అందువలన అభ్యర్థులు అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో 15 రోజుల స్టేజ్లో మరలా మ్యాథ్స్ చదవటము, మ్యాథ్స్ చేయటము, లేదా మ్యాథ్స్ అభ్యర్థులు బయోసైన్స్ చేయటము నిజంగా డిఫికల్ట్ టాస్క్. అందువల్ల వాళ్ళు గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఏముందో దాని మీద ముందు పట్టు సాధించుకుంటూ ఒక 1 అవర్ టైం మిగతా సబ్జెక్టుల మీద, అంటే ఈ 15 రోజులు స్ట్రాటజీ. అదే లాంగ్ టర్మ్ ఉంటే అన్నిటికీ వెయిటేజ్ ఈక్వల్ ఇవ్వమని చెప్తాము. ఈ 15 రోజుల్లో గణిత అభ్యర్థులు బయోసైన్స్ను కూడా చూసుకుంటూ, అలాగే బయోసైన్స్ అభ్యర్థులు గణితం లెక్కలు కూడా సాధన చేసుకుంటూ వెళ్తే ఓవరాల్గా టెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నేను టెట్ ప్రిపేర్ అవుతున్నానండి. ఓకే. అయితే ఇప్పుడు ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నాను, మళ్ళీ పోస్ట్ పోన్ అయిందనేసి వదిలేసాను. మళ్ళీ విఆర్ఓకి ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ షార్ట్ టర్మ్ టైం ఉంది కాబట్టి టెట్ విజేత కాంపిటీషన్ టెస్ట్ పేపర్ 2 అండి, అది సోషల్ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవుతున్నాను. అయితే దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? మళ్ళీ ఇప్పుడు సిలబస్ మొత్తం చదవాలంటే చదవలేం కదండి, మోడల్ పేపర్స్ వల్ల ఏమైనా యూజ్ ఉందా అని. ఓకే సార్ చెప్తారు. ఎస్, డెఫినెట్గా మోడల్ పేపర్లు అనేది ఈ దశలో ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు అంతకుముందు కోచింగ్ తీసుకున్నానంటున్నారు, ప్రిపేర్ అయ్యానంటున్నారు కాబట్టి మోడల్ పేపర్లు చేస్తూనే ఇంకొకసారి మీకు ఎక్కడైనా తప్పులు ఎక్కువ వచ్చిన పాఠాల్లో ఒకసారి వెళ్ళి సబ్జెక్ట్ కూడా రిఫర్ చేయండి. మరోవర్ మీరు విఆర్ఓ రాస్తున్నారు అంటున్నారు కాబట్టి విఆర్ఓ 2వ తారీఖు పరీక్ష, 9న టెట్ ఉంది. విఆర్ఓ బాగా ప్రిపేర్ అయితే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇమీడియట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ టెట్ను మీరు చదివి మళ్ళీ డిఎస్సి రాసేదానికి టైం పడుతుందేమో, బట్ పడుతుంది పట్టదు అని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ముందు విఆర్ఓ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది మీరు ప్రిపరేషన్ అయిన లెవెల్ని బట్టి నేను డెసిషన్ తీసుకోండి. కాబట్టి మీరు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కరెక్ట్. అయితే ఇదే టైంలో ఎక్కడ జాగ్రఫీలో పోతున్నాయా, హిస్టరీలో పోతున్నాయా, మీరు సోషల్ అభ్యర్థి కాబట్టి ఎకనామిక్స్లో పోతున్నాయా, పాలిటీలో పోతున్నాయా అనేది ఒకసారి చూసుకుని ఏ విభాగంలో అయితే లాగింగ్ ఉందో దాని మీద కొంచెం దృష్టి పెట్టినట్లయితే బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా మీ కంటెంట్ పార్ట్ కన్నా ఇప్పుడు ఆ 90 మార్కులు ఉన్నటువంటి శిశు వికాసము,
భాష 1 భాష 2ల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. హలో 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 అండి, చెప్పండి. నా పేరు అపర్ణ అండి. ఓకే అపర్ణ గారు, చెప్పండి. నేను బోయిగూడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే. మా కజిన్ ఒక ఆమె టెట్ రాస్తుందండి 3 years నుంచి. మ్హూ. అందులో ప్రాబ్లం ఏమైతుందంటే సైకాలజీ సబ్జెక్ట్ మీద వచ్చే క్వశ్చన్స్ ఎట్లా అంటే అన్ని సిమిలర్ గా ఉంటాయి కదండి, ఆన్సర్స్ అన్ని. అవునండి, అలాంటి చెప్పండి. సిమిలర్ ఆన్సర్ ను ఏది టిక్ చేయాలనో కొద్దిగా అక్కడికి వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ ఎక్కువైపోతుంది అతను. ఓకే. అలాంటి కన్ఫ్యూజ్ నుంచి బయటికి రావాలంటే సైకాలజీ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎట్లా తెచ్చుకోవాలి సార్? ఓకే, గుడ్ క్వశ్చన్ అమ్మా. గతంలో డిఎస్సి అంటే ఈ తెలుగు అకాడమీ వాళ్ళ డిఈడి బిఈడి పుస్తకాలు చదివే సైకాలజీలో ఆన్సర్లు పెట్టేసేవారు. ఓకే. కానీ టెట్ ప్రవేశించాక అంటే 2011 నుంచి ఈ సైకాలజీ సిలబస్కి సంబంధించి ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్ కాకుండా ఒక అభ్యర్థి ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకుని స్వంత ఆలోచనలతో ఆలోచించగలిగినప్పుడే ఆన్సర్ చేసేలా ప్రశ్నలు ఉంటున్నాయి. ఓకే, అంటే మెంటల్ ఎబిలిటీ అని కాదు, మానసిక సామర్థ్యం. ఓకే, రైట్. అవగాహన ఇక్కడ మెయిన్. దాన్ని సొసైటీకి విద్యార్థులకు అప్లై చేయగలగాలి. అసలు పెడగాగి కాన్సెప్టే అది వీళ్ళు ఇలా పెట్టింది. అందువల్ల డిఎస్సిలో స్కోర్ సాధించడం సులభం, టెట్లో స్కోర్ సాధించడం కష్టం. అందువల్ల మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం అమ్మా. మీరు పుస్తకం చదివేటప్పుడు పర్టికులర్గా ఈ విషయము మానవ జీవితంలో ఎలా ఉపకరిస్తుంది, రేపు విద్యార్థికి పాఠాలు చెప్పేటప్పుడు ఎలా ఉపకరిస్తుంది, విద్యార్థిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏమిటి, ఇలాంటి ఆలోచనలతో చదివినట్లయితే ఈ టెట్లో అడిగే ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు రాయొచ్చు. అందువల్ల నేను గమనిస్తున్న లోపం ఏంటి అంటే చాలామంది విద్యార్థుల్లో గత డిఎస్సి ధోరణుల వల్ల టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ చదివి తీరా అక్కడికి వెళ్ళేదానికి అప్లికేషన్ కోణంలో ప్రశ్నలు అడిగేసరికి దానికి ఆన్సర్ చేయలేకపోతున్నారు. అందువల్ల మీరు చెప్పిన కేసులో మెయిన్ అక్కడ ఆన్సర్లు గుర్తించలేకపోవటానికి రీజన్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా అయితే గుర్తించేవారేమో కానీ వారు మార్చి అన్వయించి అడుగుతున్నారు. కాబట్టి అలాంటి ఇబ్బంది పోవాలి అని అంటే విషయాన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. హలో హలో మేడం, నేను సెకండ్ డేట్ పాస్ అయినా మేడం, సోషల్ సబ్జెక్ట్. ఓకే. హలో మేడం. వినిపిస్తోంది, చెప్పండి. సార్ నేను సోషల్ సార్ నేను దగ్గర ప్రిపేర్ అవుతున్నా. ఓకే అమ్మా, చెప్పండి. సార్ టెట్లో 85 మార్క్స్ వచ్చినాయి. మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఎక్కువ రావాలంటే కొన్ని తప్పులు చేస్తున్నా సార్ సైకాలజీలో తప్పులు చేస్తున్నారు. సార్ కొంచెం ఓకే, సైకాలజీలో ఇప్పుడు సైకాలజీ ఆ అమ్మాయి ఏ ప్రశ్న అడిగిందో ఇతను కూడా అదే ప్రశ్న. కాదే సోషల్లో స్కోర్స్ ఎక్కువ ఎందుకు రావటం లేదంటే బేసిక్గా జాగ్రఫీలో చరిత్రలో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ జాగ్రఫీలో 8th 9th 10thలో ఉన్న సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంది, ఇది మన స్కూలింగ్ లెవెల్లోనే. అలాగే చరిత్ర విషయం తీసుకున్నా. అందువల్ల అభ్యర్థులు జాగ్రఫీలో ఎందుకు ఆ అవగాహన లేకపోవటము, దాన్ని ఆ వ్యాస్ట్ సిలబస్ చూసి వెనకడుగేయటం వల్ల కూడా మనం చెప్పిన 3 మెయిన్ ప్రధాన కారణాలు. ఒకటి సైకాలజీ పార్టు, లాంగ్వేజ్ పార్ట్, లాంగ్వేజ్ 2 పార్ట్. బట్ ఆ 3 కాకుండా ఇంకొక ప్రాబ్లం సోషల్ వాళ్ళకి. ఇందాక మనం సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఎట్లా ప్రాబ్లం అని చెప్పుకున్నాము, సోషల్ వాళ్ళకి వచ్చేసి ఈ జాగ్రఫీ పార్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది స్కూలింగ్లో. అందువల్ల ఆ లెవెల్లో ఇబ్బంది పడుతున్నారు. బహుశా మీకు కూడా అదే ప్రాబ్లం అయి ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రఫీ చరిత్ర విషయాలను కొంచెం దృష్టి పెట్టండి. సైకాలజీ మీద ఇందాక నేను చెప్పిన గైడెన్స్ ఫాలో అయితే ఈజీగానే ఉంటుందండి. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో అడగండి, మీ డౌట్ అడగండి. అదేనండి, ఇప్పుడు నేను టెట్ ప్రిపేర్ అవుతున్నానండి. ఓకే. అయితే ఇప్పుడు 2 పేపర్స్ అంటున్నారు కదండి, అంటే నాది సోషల్ విభాగం అండి. 2 పేపర్స్ గురించి అడుగుతున్నారా? అవునండి, అది సోషల్ విభాగం అండి. చెప్పమ్మా. ఓకే. అదే దాని గురించి అంటే కొద్దిగా ఎలా ప్రిపేర్ అవ్వాల్సి చెప్తారని చెప్పి. ఇంతకుముందు అభ్యర్థి అదే విషయం మీద అడిగారు, సోషల్ విభాగంలో ఎలా మార్క్స్ గెయిన్ చేయాలని. సోషల్ విద్యార్థులైనా సైన్స్ విద్యార్థులైనా మొదట సైకాలజీ భాషల మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు మీరు సోషల్ పరంగా చెప్పాలంటే ఇందాక చెప్పిన కంటెంటే వస్తుంది. జాగ్రఫీ అండ్ చరిత్రలో బాగా వెనకబడుతున్నారు. ఎకనామిక్స్, పాలిటీ, సివిక్స్లో సిలబస్ తక్కువ ఉంది. అందువల్ల న్యాచురల్లీ మార్కులు కూడా తక్కువే అడుగుతున్నారు, ప్రశ్నలు కూడా తక్కువే అడుగుతున్నాడు. అందువల్ల మీరు సోషల్లో బాగా స్కోర్ చేయాలి అంటే ఈ కంటెంట్ పార్ట్లో జాగ్రఫీ, హిస్టరీ మీద దృష్టి పెట్టండి. అలాగే అనదర్ ఇష్యూ ఏంటంటే పెడగాగి కింద మెథడాలజీ పార్ట్లోని ఏవో 4 మెథడ్స్ చదువుకెళ్తే కాదు. పెడగాగిలో అవుట్ ఆఫ్ 150 34 క్వశ్చన్స్ ఉన్నాయని ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను.
దీనిలో పెడగాగిలో సబ్జెక్ట్ పరంగా పెడగాగిని మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే టోటల్గా పాఠశాల వ్యవస్థను ఊహించుకోవాలి. ఆ పాఠశాల వ్యవస్థని, పాఠశాలను బోధించే విధానాన్ని, పాటించే పద్ధతుల్ని, అలాగే మూల్యాంకన పద్ధతుల్ని ఇలా ఓవరాల్ అండర్స్టాండింగ్తో చదివితే తప్ప అవకాశం ఉండదు. గతంలో అంటే ఏదో లక్ష్యాలు, స్పష్టీకరణలు, మెదడు చదువుకి వెళ్తే సరిపోయేది. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలన్నీ విద్యార్థి యొక్క పాఠశాల ఆవరణ మీద ఉన్నటువంటి విషయాలపై ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి అభ్యర్థులు ఆ విస్తృత అవగాహన పెంపొందించుకోవటం అనేది చాలా కీలకమైన విషయం అండి. ఓకే అండి. అలానే ఇప్పుడు ఈ టెట్ 1లో చూస్తే 5 రకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం అదే చెప్పుకుంటున్నాము. అయినా కూడా మరికొంతమంది అంటే కొన్ని డౌట్స్ ఉండొచ్చు, వాళ్ళకి లైన్ కలవకపోవచ్చు. సో మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టెట్ 1లో ఇప్పుడు టెట్ 2లో వచ్చేసి మ్యాథ్స్, సైన్స్ మెథడ్స్ చదువుకుంటే చాలు. సోషల్ వాళ్ళకి ఒకటే మెథడ్, సోషల్ మెథడ్. కానీ టెట్ 1 అనేది ఏంటంటే అక్కడ గణిత ఉపాధ్యాయులని కానీ, సైన్స్ ఉపాధ్యాయులని కానీ, సోషల్ ఉపాధ్యాయులని కానీ విభజన ఉండదు హై స్కూల్లో మాదిరిగా. అందువల్ల అభ్యర్థులు అంటే వీళ్ళు రేపు టీచర్లు అయిన తర్వాత అన్ని సబ్జెక్టులు బోధించాలి. ఇంగ్లీషు బోధించాలి, తెలుగు బోధించాలి, గణితం బోధించాలి, పరిసరాల విజ్ఞానం 1 and 2 కింద ఉన్నవన్నీ బోధించాలి. అంటే సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఆల్ లాంగ్వేజెస్. అందువల్ల ఆయా విషయాలను బోధించేందుకు ఆయా ప్రతి సబ్జెక్టుకి ఒక బోధనా శైలి, ఒక బోధనా పద్ధతి, బోధనా పరిసరం అనేవి ఉంటాయి. అందువలన టెట్ 1 రాసే అభ్యర్థులు ఇటు లాంగ్వేజ్కి సంబంధించిన 2 పెడగాగిస్ చూడాలి, సోషలు, సైన్స్, మ్యాథ్స్. అందువల్ల టోటల్గా 5 రకాలైన మెథడ్స్ని ప్రిపేర్ అవ్వాలి. ఒక విధంగా చాలా ఇబ్బందికరమైన విషయం. బట్ వన్ థింగ్ అండి, సబ్జెక్ట్ ఏదన్నా కానివ్వండి, మెథడ్స్ అనేవి తీసుకుంటే ఒక 5 చాప్టర్లు కామన్ చాప్టర్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు సోషల్ మాస్టర్ అయినా, తెలుగు మాస్టర్ అయినా ఏదో ఒక టీచింగ్ ఎయిడ్ వాడాలి, బోధనోపకరణాన్ని వాడాలి. అలాగే ఆ బోధనోపకరణాన్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, అలాగే పరీక్షలు నిర్వహించటం, దిద్దటం, అలాగే అసలు ఏ లక్ష్యంతో ఈ పాఠాలను బోధిస్తున్నామనే విషయాలను ఉంచటం, వీటిలో చాలా విషయాల్లో కామన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అందువల్ల 5 మెథడ్స్ అని పేరుకు ఉన్నా కానీ అభ్యర్థులు ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. ఆ వెన్నుముక లాంటి ఆ 5 మెథడ్స్లో ఉన్నటువంటి కామన్ ఏరియాని మనం గమనిస్తే ఆటోమేటిక్గా ప్రిపేర్ అవ్వటం పెద్ద కష్టం కాదు. కాకపోతే ముందు చూడగానే 5 మెథడ్స్, అమ్మో ఇది ఎక్కడ చదువుతా ఉంటారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ టెట్ 1 రాసిన వాళ్ళు ఎస్జిటికి అర్హులు. ఎస్జిటిలో పోటీ లేదు కాబట్టి వీళ్ళకి ఏ స్కోర్ ఇచ్చినా కానీ గెట్ ఆన్ అవుతారు. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఉంది, క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అర్హత పరీక్ష కాబట్టి. అయితే ఇక్కడ వచ్చిన మార్కులు వెయిటేజ్ డిఎస్సిలో ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువ స్కోర్ చేయటం అనేది కరెక్ట్ అండి. ఓకే అండి. మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 మేడం. హలో అండి, చెప్పండి. మేడం, నేను టెట్ 2 పేపర్ 2 రాస్తాను మేడం. చెప్పండి. మేడం వినిపిస్తోంది, చెప్పండి. అదే సైకాలజీ ఏ టెక్స్ట్ బుక్స్ అయితే బాగుంటుంది మేడం? సైకాలజీ. ఓకే సార్. ఈ సైకాలజీని చూసి చాలా మంది అభ్యర్థులు సైకోల్లా తయారవుతారేమో అని నాకు భయం వేస్తుంటుంది. పర్లేదమ్మా, మీరు తెలుగు అకాడమీ పుస్తకం తీసుకోండి. టెట్ 1 రాస్తుంటే డిఈడి బుక్ ప్రమాణం, టెట్ 2 రాస్తుంటే బీఈడి బుక్ ప్రమాణం. అయితే టెట్ 1, 2లో సిలబస్ క్లియర్గా చెప్పాడు. ఆ బుక్స్ వరకు చదివితే సరిపోదు. అది ఒకటి మెయిన్గా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఉదాహరణకి ఇప్పుడు శిశు వికాసం అనే దాంట్లో తీసుకుంటే మొదటి చాప్టర్లో 9 పార్ట్స్ ఉన్నాయి. ఆ 9 పార్ట్స్లో వైయక్తిక భేదాలు, మూర్తిమత్వము ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి. అలాగే విద్యార్థులను అధ్యయనం చేసే పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటిలో ఒక్కొక్క బిట్ వస్తుంది, కానీ చదివే సిలబస్ చూస్తే చాలా వ్యాస్ట్గా ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఉన్నటువంటి ఆ 9 పార్ట్స్లో అంటే ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి 9 పార్ట్స్లో ఏవేవి ఇంపార్టెంటో అవి చూసుకుంటే చాలు ఈ 15 రోజులు. అయితే రెండో చాప్టర్ అభ్యసనము అనేది చాలా కీలకమైన చాప్టర్. దాదాపు 10-12 ప్రశ్నలు లాస్ట్ టైం కూడా అడగడం జరిగింది, ప్రతిసారి 3 సార్లు టెట్లో కూడా. అందువల్ల మీకు ఈ తక్కువ టైంలో సైకాలజీలో స్కోర్ రావాలి అంటే అభ్యసనం అనే చాప్టర్ పెట్టాలి. ఇందాక చెప్పాను, కాంప్రహెన్సివ్ అవగాహన, సమగ్ర అవగాహన అవసరము. దాంతోపాటు ఫోకస్డ్గా చదవాలి అని మీరు అనుకుంటే కనుక సెకండ్ చాప్టర్ని చదవటం అవసరం. దాంట్లో 10-12 ప్రశ్నలు వస్తాయి. ఈజీగా కూడా ఉంటుంది, ఎందుకంటే జనరల్గా బీఈడి, డిఈడి లెవెల్లో అభ్యసనం చాప్టర్ బాగా చదువుతారు కాబట్టి. ఇక అలాగే థర్డ్ చాప్టర్లోకి వెళ్తే పెడగాగి కింద డిఫరెంట్ ఇష్యూస్ ఇచ్చాడు. అవన్నీ జనరల్ ఇష్యూస్, ఏవి కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ అక్కర్లేదు. కానీ ఒక పాఠశాల, విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఆ ఆవరణ వ్యవస్థలు వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. సపోజ్ ఒక ముద్దబ్బాయిలు ఉంటారు క్లాస్లో, తెలివైన అబ్బాయిలు ఉంటారు. అటువంటిప్పుడు వీళ్ళకి ఎలాంటి విద్యను అందించాలి? దీన్ని కొద్దిగా పుస్తకాల్లో ఉంది,
దాన్ని మనం కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈజీగా ఉంటుంది. అండ్ థర్డ్ చాప్టర్లో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు, అంత జనరల్గా ఉంటాయి. కాబట్టి ఒకసారి జనరల్ రీడింగ్ ఇవ్వడం ద్వారా దాంట్లో మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చండి. ఇట్లా మీరు సైకాలజీ పరంగా ఓరియంట్ అయితే ఫస్ట్ చాప్టర్లో 1 to 5 టాపిక్స్ని సీరియస్గా చదవండి. తర్వాత 6, 7, 8 నార్మల్గా చదవండి. అభ్యసనం చాప్టర్ బాగా డెప్త్గా చదవండి. ఆ థర్డ్ చాప్టర్ వచ్చేసి పెడగాగి పార్ట్ వచ్చేసి జనరల్గా చదవండి. ఇలా 15 రోజుల్లో మేకప్ చేసుకోగలిగితే సైకాలజీ గురించి అసలు పెద్దగా భయపడాలని అవసరం లేదు. అనవసరమైన భయం బుకిష్ నాలెడ్జ్ ద్వారా తెచ్చుకుంటున్నారు. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నేను శోభాన్ మాట్లాడుతున్నానండి. ఓకే శోభ గారు చెప్పండి. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, డౌట్ అడగండి. యాక్చువల్లీ అండి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అపియరింగ్ ఫర్ టెట్ అండ్ నా సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ సోషాలజీ అండి. ఓకే, అయితే నాకు గైడ్ చేయడానికి కూడా ఎవరు లేరండి. యాక్చువల్గా సబ్జెక్ట్స్ ఏముంటాయి, మొత్తం టోటల్ మార్క్స్ 150 అని మాత్రమే తెలుసు. ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ కి పేపర్ వస్తుందో నాకు అస్సలు ఐడియా లేదండి. కొంచెం సార్ కొంచెం గైడ్ చేస్తే. తప్పకుండా సార్ చెప్తారు. సో సైకాలజీ ఫస్ట్ పార్ట్ శిశు వికాసము పెడగాగి అంటారని 30 మార్కులకి, దానిలో 20 మార్కులు సైకాలజీ ఇష్యూస్ ఉంటాయి, 10 మార్కులు పెడగాగి. రెండోది భాష 1 అంటే ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు కాబట్టి మీకు భాష 1 ఇంగ్లీష్ అవుతుంది. సో మీరు 5th నుంచి 9th వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకోండి, దాంట్లో ఉన్న కంటెంట్ చూడండి, దాంతోపాటు గ్రామర్ కూడా చూడండి. భాష 2 మీకు తెలుగు అవుతుంది ఆటోమేటిక్గా. సో భాష 2 తెలుగులో కూడా అంతే, స్కూలింగ్ బుక్స్ తీసుకోండి, మీకు మెయిన్లీ గ్రామర్ ఇష్యూస్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇక ఆ తర్వాత మీరు టెట్ 1 టెట్ 2 అనేది కరెక్ట్గా చెప్పలేదు. టెట్ 1 అయినా టెట్ 2 అయినా మిగిలిపోయిన 60 మార్కులకి కంటెంట్ పార్ట్, పెడగాగి పార్ట్ అని 2 పార్ట్లు ఉంటాయి. అందులో కూడా మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ ఉంది. ఈ 60లో 12 మార్కులు పెడగాగికి ఉంది, మిగతా మార్కులన్నీ కూడా సబ్జెక్ట్కి ఉన్నాయి. అందువల్ల ఇలా మార్కులు వెయిటేజ్ ఉంది. ఇందాక నుంచి కార్యక్రమం చూస్తూనే ఉంటారు కాబట్టి ఆ ముందు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్నట్లయితే మీరు ఇప్పుడు కోపప్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకేమైనా సందేహాలు ఉన్నా వీళ్ళ గైడ్ లైన్స్కి రాస్తే వాళ్ళే దే విల్ గివ్ యూ ఆన్సర్. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. హలో హలో వినిపిస్తోంది, చెప్పండి. హలో, నా పేరు రాకేష్ అండి. రాకేష్ గారు చెప్పండి. హలో సార్, చెప్పండి. నేను లక్ష్యాల గ్రూప్ 2 కోచింగ్ ఇస్తున్నానండి ఇంతకు ముందు 3 months కింద. గ్రూప్ 2 నెట్ ఎప్పుడు రావచ్చండి? హలో హలో చెప్పండి. లక్ష్యాలు గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నానండి, డిసెంబర్లో కంప్లీట్ అయిపోయింది అది దాంట్లో ఇన్స్టిట్యూట్లో. చెప్పండి. ఓకే, మీ వాయిస్ వినిపించటం లేదండి. ఓకే, గ్రూప్ 2 కోసం ఆయన కోచింగ్ తీసుకున్నారంట. అయితే ఇప్పుడు టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెట్కి నేను రాద్దాం అనుకుంటున్నాను. గ్రూప్ 2 సబ్జెక్ట్కి టెట్కి ఏం లేదు సంబంధం. సో ఇందాక మనం చెప్పినటువంటి 5 అంశాల ఆధారంగా ప్రిపేర్ అవ్వాల్సిందే, దానికి మళ్ళీ రిపిటేషన్ అవసరం లేదు. ఓకే అండి, అలానే ఇప్పుడు ఈ డిఎస్సిలో మంచి వెయిటేజ్ సాధించాలి అంటే టెట్ మీద ఏ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలంట? గుడ్ క్వశ్చన్ అండి. టెట్ అర్హత పరీక్ష అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయినా కానీ ఇందులో వచ్చిన మార్కులకి డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంది. సో సపోజ్ ఒక విద్యార్థి 115 మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి టెట్ స్కోర్లో, అతను డిఎస్సిలో నియర్లీ 16 మార్క్స్ అట్లా వెయిట్, అంటే రఫ్గా చెప్తున్నాను 16 మార్క్స్ అలా అదనంగా ముందుగానే కలిసిపోతాయి. అదే ఒక టెట్లో అదే ఇంకొక పక్క విద్యార్థి 80, 90 తెచ్చుకున్నాడు అనుకోండి, అతనికి 11, 12 మార్కులు వస్తాయి. అంటే 4 మార్కులు గ్యాప్ డిఎస్సిలో ముందుగానే డిసైడ్ అయిపోయింది. డిఎస్సిలో సెలెక్ట్ అయ్యే అభ్యర్థికి కాని అభ్యర్థికి మధ్య మార్క్స్ 2 మార్కులు 3 మార్కులు తేడా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే టెట్ మార్కుల ద్వారా డిఎస్సిలో అధిక ఫలితాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అందువల్ల చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు, టెట్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి ఆ 90 మార్క్స్, ఆ 75 అంటే 90 అయితే జనరల్ క్యాండిడేట్, 75 బీసీ అండ్ 60 మార్క్స్ ఎస్సీ ఎస్టీలకి అవి తెచ్చుకుంటే చాలు అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఎంత ఎక్కువ స్కోర్ చేయగలిగితే అంత డిఎస్సిలో అదనపు వెయిటేజ్ పడుతూ ఉంటుంది. అందువల్ల ఈ వెయిటేజ్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకుంటూ ఇందా మనం మొదటి నుంచి చెప్తున్న టెక్నిక్స్ ఫాలో అయితే 110 మినిమంగా ఉండాలి, ఆ పైన ఎంతైనా స్కోర్ చేయొచ్చు. గత టెట్లో టాపర్స్ అందరూ కూడా 127, 128, 129 స్కోర్ చేశారు. మెజారిటీ అభ్యర్థులు 115, 120 మధ్య ఉన్నారు. అందువల్ల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది మోడ్ 115 దగ్గర ఉంది కాబట్టి మీరు దానికన్నా ఎక్కువ స్కోర్ చేయడం ద్వారా డిఎస్సిలో ముందుగానే ఎక్కువ మార్కులను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఓకే అండి. అలానే ఇప్పుడు ఇంతకుముందు మనకి ఒక కాలర్ వచ్చారు, విఆర్ఓకి ప్రిపేర్ అవుతున్నాము, టెట్ కూడా రాద్దాం అనుకుంటున్నాము అని. ఇలానే చాలా తక్కువ సమయాల్లో అటు పంచాయతీ రాజ్ అందులో కానివ్వండి, లేకపోతే విఆర్ఓ కానివ్వండి, మధ్యలో ఈ టెట్ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే వాటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా టెట్ కోసం కూడా ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? ఒకటండి, ఇప్పుడు విఆర్ఓ అయినా పంచాయత్ సెక్రటరీ అయినా డైరెక్ట్గా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అవును. ఇప్పుడు టెట్ రాసినంత మాత్రాన రేపు డిఎస్సి నిర్వహించకపోతే ఉద్యోగం డౌట్. అలానే ఒకవేళ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే టెట్ లేకపోతే మళ్ళీ అక్కడ ఉపయోగం లేదు. అలాగే ఈ సంవత్సరం నుంచి జూన్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా టెట్ పాస్ అయిన వాళ్ళని వాళ్ళ స్కూల్లో టీచర్లుగా పెట్టుకోవాలి విద్యా హక్కు చట్టం కింద. అందువల్ల ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూస్తే అభ్యర్థుల యొక్క అవసరతను దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, మీరు విఆర్ఓ రాద్దామా, పంచాయత్ సెక్రటరీ రాద్దామా, టెట్ రాద్దామా అనే విషయంలో. రెండవది, మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు విఆర్ఓ విషయానికి వస్తే 14 లక్షల మంది పోటీ పడుతున్నారు, ఒక్కొక్క పోస్ట్కి 815 మంది రాస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మీరు అంత పోటీని ఎదుర్కోగలరా లేదా, ఫస్ట్ ఒక అసెస్మెంట్. పంచాయత్ సెక్రటరీలు 2 పేపర్లు ఉన్నాయి, మరి అంత సిలబస్ని కోపప్ చేయగలరా లేదా. అందువల్ల ఇక్కడ అభ్యర్థులు స్వీయ నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే రేపు ఓన్లీ టెట్ మీద ఆధారపడితే విఆర్ఓ వచ్చేది పోవచ్చు, లేదా అక్కడ మీ సబ్జెక్ట్ కనుక బలంగా ఉంటే పంచాయత్ సెక్రటరీ మీద ఆధారపడుతూ టెట్ వదులుకోవద్దు. కాదు, ఇవన్నీ ఒక్కొక్క వారం గ్యాప్లు ఉండటం వల్ల చాలామంది అభ్యర్థులు ఇలాంటి మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. కాబట్టి మీ యొక్క ఆ సబ్జెక్ట్ స్థాయిలు, వాటి యొక్క డెప్త్లు ఇవన్నీ పరిశీలించుకొని ఫైనల్ నిర్ణయం తీసుకోవటంలో మీరే కరెక్ట్ అయిన పర్సన్ అని నేను చెప్పగలను. ఓకే అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, అంటే రకరకాల ఎగ్జామ్స్ ఉండొచ్చు, చాలా ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందు ఉండొచ్చు. అయితే మనం ఏ జాబ్ చేద్దాం, మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ రకంగా మన నాలెడ్జ్ ఉంది, దాని ప్రకారం మనం ఏ ఎగ్జామ్ రాస్తే మనకి అదృష్టం తలుపు తడుతుంది, ఒక రకంగా చెప్పాలంటే మనం ఆ ఉద్యోగానికి అర్హులమవుతాం అనేది మన ఆలోచనల మీద, మన కెపాసిటీ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒకటి, అన్ని ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కదా, ఆ ప్రతిదానికి అప్లై చేసేద్దాం, ఏదో ఒకటి అన్నిటికీ ఒక రాయేద్దాం, ఏదో ఒకటి తగులుతుంది అనే ఉద్దేశంతో కాకుండా పర్టికులర్గా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ వేలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇది వాళ్ళ గైడ్ కార్యక్రమం. నమస్కారం.